వైజాగ్ నుంచి మనతో పాటు వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటివరకు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి చేసినటువంటి సేవా కార్యక్రమాల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? డెఫినెట్గా ఎన్టీఆర్ ట్రస్ట్తో మాకు అనుబంధం కలగడం చాలా ఆనందంగా ఉంది. మా ఫాదర్ కూడా తెలుగుదేశం పార్టీలో ఫౌండర్ 82లో ఎన్టీ రామారావు గారి హయాంలోనే అప్పుడు సమితి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే జాయిన్ అయినారు. అప్పుడు శాసనసభ్యునిగా, తర్వాత ఎంపీగా కూడా ఎలక్ట్ అయ్యారు. నాకైతే ఈరోజు ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఎన్టీఆర్ ట్రస్ట్తో కలిసి ఏర్పాటు చేసినటువంటి ఒక మెగా క్యాంప్స్ కండక్ట్ చేసేటువంటి స్థాయికి, అంటే 2014లో మాకు బ్లడ్ బ్యాంక్ వైజాగ్లో ఏర్పాటు జరిగింది ఎన్టీఆర్ ట్రస్ట్ పేరిట. అక్కడి నుంచి ఇనీషియల్గా 1-200తో స్టార్ట్ అయిన క్యాంప్స్, రీసెంట్ క్యాంప్ అయితే 1100 డోనర్స్ పర్ 1 డేలో ఆ క్యాంప్కి రావడం అనేటువంటి జరిగింది. సో ఇట్లాంటి, అంటే తలసేమియా రన్ కూడా భువనేశ్వర్ గారు రీసెంట్గా ఒక 2 years బ్యాక్ ఏదైతే వైజాగ్లో అలాంటి క్యాంప్స్ రన్ చేయడం ద్వారా, అట్లాంటి ఈవెంట్స్ చేయడం ద్వారా ఈ బ్లడ్ డోనర్స్ని కూడా అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యేటువంటి, అంటే యూత్, ఎస్పెషల్లీ యూత్ బ్లడ్ డొనేట్ చేయాలనేటువంటి కల్చర్ డెవలప్ చేయడానికి మేము లాస్ట్ 15 years నుంచి వీరితో కలిసి పనిచేస్తున్నాం. సో దాన్ని అచీవ్ చేయగలిగామనేటువంటి భావం ఈరోజైతే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన లేని ఆనందం ఈరోజు ఈ సత్కారంలో పొందగలిగాం. చాలా ఆనందంగా. సో 20 సంవత్సరాల్లో ఎన్నిసార్లు మీరు బ్లడ్ డొనేషన్స్ చేస్తుంటారు? ఎంతమందికి చేస్తుంటారు? 2008 నుంచి ఈ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. ఫాదర్ అప్పలనరసింహం చారిటబుల్ ట్రస్ట్ పేరిట. 2014 నుంచే ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కూడా బ్లడ్ బ్యాంక్ పెట్టడం ద్వారా వారితో కలిసి సేల్ అవుతున్నాం. ఎవ్రీ ఇయర్ కూడా క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. సో ఆ కంటిన్యూస్ క్యాంప్స్లో థౌజండ్స్ ఆఫ్ ఈ బ్లడ్ డోనర్స్ని, రెగ్యులర్ డోనర్స్ కూడా తయారైపోయినారు. ఆ కల్చర్ డెవలప్ చేయగలిగాం. సో ఎప్పుడు క్యాంప్ కండక్ట్ చేసినా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా వెళ్ళడానికి దోహదపడింది. ఇంకొకటి ఇక్కడ చెప్పాల్సింది, ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి వచ్చిన బ్లడ్ బ్యాంక్ టీం కూడా ఏ టైంలో ఈ డోనర్కి ఎవరైతే ఇప్పుడు డొనేట్ చేస్తారో వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులు లేకపోతే వాళ్ళ స్నేహితులకు మిడ్ నైట్ బ్లడ్ అవసరమైనా, అది ఏ గ్రూప్కి చెందిందైనా ఇమీడియట్గా ఇక్కడ నుంచి ఇవ్వగలుగుతున్నాం. మీ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు ఎంతమందికి మీరు ఇలాగా సహాయపడగలిగారు సార్? ఆల్మోస్ట్ 12,000 యూనిట్స్ వరకు మనం అచీవ్ చేయగలిగాం లాస్ట్ నుంచి. సో ఎక్కడ ఏ అవసరమైన ఇమీడియట్గా బ్లడ్ మాత్రం అందుబాటులోకి మా బ్లడ్ బ్యాంక్ నుంచి ఇవ్వగలుగుతున్నాం. ఎంతమంది అయినా ఎన్ని. సో అది ఇక ఫిగర్ అవుట్ చేయలేము. సో అది నిరంతర కార్యక్రమంగా కొనసాగుతుంది. నిరంతర ప్రక్రియనా? రైట్, థ్యాంక్ యూ సార్.